సిగరెట్ తాగేవాడికి లవర్ ఉన్నవాడికి స్ట్రెస్ ఎక్కువ అంట. ఎందుకంటే సిగరెట్ తాగేవాడు వాడి స్ట్రెస్ తగ్గడానికి కోసం తాగుతాడు. అదే లవర్ ఉన్నవాడు వాడి లవర్ స్ట్రెస్ కోసం తాగుతాడు. అదే వాడి లవరు 1 సంవత్సరం మాట్లాడకపోతే మన స్ట్రెస్ ఇంకెట్లా ఉంటుంది. ఇది అందరి కథ కాకపోవచ్చు, కానీ అందరిలో ఒకటిది నా కథ. ఇది కరోనా ఫస్ట్ వేవ్లో జరిగిన కథ. భారత్లో కరోనా కలవరం కలిగిస్తోంది. కేసుల పెరుగుదల ఆందోళనకరంగా మారింది. వైరస్ బారిన పడి జనం మృత్యువాత పడుతున్నారు. కోవిడ్పై అప్రమత్తంగా లేకపోతే మరో ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఇప్పుడు కరోనా గురించి తెలుసుకున్నారు కదా, ఇప్పుడు నా గురించి తెలుసుకుందాం. ఇంతకీ నా పేరంటే మీకు తెలియదు కదా. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. అద్దంలో నీ మొహం చూసుకోరా, ఓసారి అద్దంలో నీ మొహం చూసుకోరా, దొంగ నా కొడక. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. హలో, అరే అజయ్, ఈ పార్కు రాకరాగరా, మస్తు మంది అమ్మాయిలు వచ్చారు. నిజంగా నారా? నిజంరా, మస్తు మంది వచ్చారు. సరే కన్నగాను కూడా ఫోన్ చేయి, వస్తున్నా. రే కన్నా, ఈ పార్కు రాకరారా, మస్తు మంది అమ్మాయిలు వచ్చారు. నీకంటే ముందు నేనే వచ్చిండ్రా, వస్తున్నావు 2 నిమిషాలు. అవును, నా పేరు అజయ్, అజయ్ అనిరుద్. ఈ సంఘటన ఏమో ఇంకా పిల్ల బచ్చాలని లెక్కన ఉన్నా. దొరికిపోయినా, ఇప్పుడు ఏం చెప్పాలి? అది అది ఏం లేదన్న, జర వీడు మన కన్నాడు ఉన్నాడు కదా, వానికి జర రాత్రి మోషన్స్ వెళ్ళినాట, హాస్పిటల్ ఉన్నాట. జర మన దగ్గర పోయి చూసి వస్తాను, జర అర్జెంట్ పని మీద వస్తున్నాను. ఏం లేదు, నేను డబ్బునే వచ్చేస్తాను. అరే ఇది కరోనా ఫస్ట్ వేవ్ రా, చూసుకుంటా తిరుగురా. సరే 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 అన్న, నేను చూసుకుంటా, నేను వస్తాను. అరే బయటకి వెళ్తున్నావు కదరా, పైసలు ఏమైనా అవసరం ఉంటాయి? నేను ఇది తీసుకో. సరే అన్న. వీడే మా అన్న, పేరు ప్రేమరాజ్, అమాయకుడు, మాది గజ్వేల్. మా అయ్యవ చచ్చిపోతూ నన్ను మా అన్న చేతిలో పెట్టిపోయారు. మాకున్నవి 2 బర్రెలు, 1 చేను. మా అన్న అంటే నాకు చాలా రెస్పెక్ట్. మనం ఇంట్లో ఎంత రెస్పెక్ట్గా ఉన్నా ఒక్కసారి బయటకు వెళ్తే కథ వేరుంటుంది. మోడల్ మోడల్, సూపర్ మోడల్, హడల్ హడల్, గుండెదడల్, విన్నర్ విన్నర్, మోడల్ విన్నర్, ఖుదా కసమ్. మీ స్టైల్ తగలే. ఈ కరోనా సీజన్ అన్న మాస్క్ పెట్టుకోరా, బయట కరోనా వచ్చి చాలా మంది చచ్చిపోతారు. సారీ, ఇది ఒకటి ఉందేమో మన పానానికి. ఇక మొదలెడదామా? మొదలెడతాం.
ఒక్క పిల్ల కూడా పడతలేదు. ఏ జన్మలో ఎంతమంది మోసం చేసామేమోరా మనం. ఏంద్రా అట్లా వస్తురు, నిజమే కదరా? అరే నువ్వు ఇట్లా నవ్వి నవ్వి చచ్చిపోయే జోకులు మాత్రం వేయకరా. పోయిన జన్మలు కూడా మేమిద్దరం మీతోనే ఫ్రెండ్షిప్ చేసేట్టున్నాం, అందుకే మీ దరిద్రం మాకు అంటుకుంది. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అరే ఈ కరోనా వల్ల సగం జీవితం అయిపోయేటట్టుంది కదరా. అమ్మాయిలు పక్క నుంచి పోతే దగ్గర ఇట్లా రానిస్తలేరు. అరే అమ్మాయిలు అంటే సరేరా, వాళ్ళంటే అందగత్తెలు, వాళ్ళకు ఆ మాత్రం మినిమం యాటిట్యూడ్ ఉంటుంది. కానీ ముసలోళ్ళు ఇంకా దారుణంగా ఉన్నారు కదరా. పక్క నుంచి పోతుంటే మెల్ల గొలుసులు పోయి దొంగ లెక్క చూస్తారు, దగ్గరకు రానిస్తలే కదరా. రే మిమ్మల్ని చూస్తే పాడిపోతారేమో రా, నన్నైతే దగ్గర కూడా రానిస్తలేరు, కొడతానికి ఎవరికి వస్తారు. అరే ఈ జన్మలో మనకు పిల్ల దొరకదు కానీ ఇంటికి పోయి సప్లైకం అనుకుందాం. మీకు నాకు హ్యాపీ జర్నీ. ఓకే బాయ్. ఏడికి పోతున్నావు మామ, హ్యాపీ జర్నీ చెప్తున్నావు? హిమాలయాలు పోయి పోయి సన్యాసం తీసుకుంటారా. కావాలంటే మీరు కూడా వచ్చేసేయండి, ఎందుకంటే ఫ్రెండ్షిప్లో దరిద్రాలు మన నాతో కలిసి ఉన్నారు కదా, నేను కూడా కలిసి ఉండండి, అయిపోతుంది. ఓకే బాయ్. అరే ఆగ్రా మామ, మేము కూడా వస్తున్నాం. అట్లా హ్యాపీగా ఉండే మా లైఫ్లో ఒక కొత్త ప్రాబ్లం వచ్చింది. అన్నం తినవారా? నాకొద్దు. ఏమ్రా నీకు బయట ఫుడ్ ఎక్కువైపోయింది, తినవా? మేము పెడితే తినవారా? నీ పెళ్ళం పెడితే తింటావా? అదే పని మీద ఉన్నా. ఎవరు ఫాలో కొట్టారు? గీతనా? పిల్ల బాగుంది. ఈ కన్నా నిజమా? నాకు పిల్ల ఫాలో కొట్టిందా? మనం కూడా లైకులు కొడదాం. మెసేజ్ కూడా వచ్చింది, ఆమెనే మెసేజ్ చేసింది. ఇది కన్నా నిజమా? ఇది కన్నా నిజమా? ఎట్లా తెలుసుకోవాలి? అమ్మ ఒకసారి చీపురు పడ్డ పట్టుకరా. ఓ అయితే నిజమే అనమాట. ఇంకేం పని లేదు, వీను కూడా ఏం పని లేదు, పని ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు. అమ్మ మళ్ళీ ఇంకో అరే ఈ ప్రపంచంలో ఉన్న దరిద్రం మొత్తం నా చుట్టూ తిరుగుతున్నట్టుంది. హలో వీళ్ళేంది ఇట్లా వస్తారు? వీనికి బ్యాగ్ బాగా బలిసిందిరా. నిజమేరా. రే మామ, నా పొలంలో మొలకలు వచ్చాయరా. పొలంలో మొలకల ఎక్కడో తేడా పడుతుందిరా జై. పొలంలో మొలకలేరా, వేరే మొలకలు కాదు. అరే నువ్వు ఇవన్నీ డబుల్ మీనింగ్ మాట్లాడకురా, ఇలా సీన్ చేంజ్ అవుతుంది మొత్తం. రే మామ, పొద్దున నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక పిల్ల మెసేజ్ చేసిందిరా. రే పందికి కుక్క పిల్ల పెట్టిందంటే నమ్ముతా, కానీ నీకో పిల్ల మెసేజ్ చేసినట్టే నేను మాత్రం నమ్మరా. అరే నిజంగా మామ, ఫోన్ చూడు. కాకపోతే అరే మామయ్య ఏదైనా చెరువు ఉందారా? ఉంది కానీ మామ చాలా దూరంగా చాలా లోతుగా ఉంటుందిరా. ఇక్కడెక్కడైనా కొండలు ఉన్నాయా మామ? ఉన్నాయరా, కానీ మనం ఎక్కుతామో ఎక్కమో తెలియదు. ఓ పని చేద్దాం, ఈయన రోడ్ ఉంది, దగ్గర ఉంటుంది. ఆ రోడ్ మధ్యలో ఇలా ఆడదాం, సింపుల్గా ఉంటుంది, దగ్గర ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఓకేనా మామ? ఓకే మామ. రే ఇవన్నీ ఎందుకురా, ఏం ప్లాన్ చేస్తారా మీరు? ఒకసారి ఇది పట్టుకో. ఎందుకా? వద్దు రవి, మాకొద్దు.
మాకు ఈ బతికే వద్దు, మాకు ఈ జన్మనే వద్దు. మేము చచ్చిపోతాం, మాకు అవసరం లేదు, మేము చచ్చిపోతాం. కుళ్ళురా మీకు? అవునరా, మాకే కుళ్ళు. నిజంగానే పంది కుక్క పెట్టింది కదరా. ఛీ, మా బతుకు. అరే మీరు కూడా ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలకు మెసేజ్ చేయండి రా. ఇది ఎలాగో కరోనా కాలం, మీకు కూడా రిప్లై ఇస్తారు. అరే అజయ్, ఇదేదో ఐడియా మంచిగా ఉందిరా, మనం ఇట్లా ప్రయత్నిద్దాం. అరే మన ముఖాలను చూసి బయటనే లవ్ చేస్తలేరా అంటే ఇంకా ఇన్స్టాగ్రామ్లో మన ఫోటోని చూసి లవ్ చేస్తారా? నాకైతే నమ్మకం లేదురా. మీరు ఏమైనా వేసుకోరు. ఈ సందీప్ వాడు ఎందుకు ఫోన్ చెప్తున్నాడు? కన్నా అని చేద్దాం. నీ అమ్మ వీడు కూడా కట్ చేస్తుండు. మీ ఇద్దరు బ్యాకులు మామూలుగా బలవలేదురా. రే మామ, నీ పొలంలో కూడా మొలకలు వచ్చినాయారా? అరే అవునరా, నేను ఇన్స్టాగ్రామ్లో 10 మంది అమ్మాయిలకు మెసేజ్ చేస్తే 3 రిప్లై ఇచ్చిర్రా. అరే ఏందిరా మీరు మాట్లాడేది? నాకు ఒక్క పిల్ల గతి లేదురా అంటే వానికి ఒకటే, నీకు 3 ఆరా? అవసరం లేదురా భయ్, నాకు కూడా కావాలి, నేను కూడా మెసేజ్ చేస్తా. వాడు 10 మందికి మెసేజ్ పెడితే 3 రిప్లై ఇచ్చారా? నేను 100 మందికి మెసేజ్ పెడతా, తెల్లారేసరికి నాకు 50 మందిని రిప్లై ఇస్తారు. నేను మోనార్కుని, నన్ను కూడా మోసం చేయలేడు. మందికి మెసేజ్ పెట్టినా, తెల్లారేసరికి 50 మందిని రిప్లై ఇస్తారు. రేపు పొద్దున చూసుకుందాం. ఎవరైనా రిప్లై ఇచ్చిరా? మందికి మెసేజ్ పెడతా, ఒక్కరు కూడా రిప్లై ఏమో మెసేజ్ వచ్చింది. స్నేహానా? ఎస్, కచ్చరా నా కొడక, లోఫర్ నా కొడక. ఈ సందీప్ అని పని పాట ఏముండదు, సిగ్గులేదురా నీకు? అనున్నప్పుడు ఫోన్ చేస్తాడు. అవునా? ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. కచ్చరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? అనున్నప్పుడు ఫోన్ ఊరందరికీ నీతులు చెప్తావు, అనున్నప్పుడు నువ్వు ఫోన్ తప్పులు చేస్తావు. అద్దంలో నీ మొహం చూసుకోరా. అడ్డంగా దొరికిపోయినావు రాజయ్. నీ బ్యాగ్ మా ఇద్దరికి బలిసినంత బలిసింది కదా. ఏంద్రా అయ్యా, 100 మంది మెసేజ్ పెడితే ఒక్కతే రిప్లై ఇచ్చిందరా నాకు. ఒక్కతే రిప్లై ఇచ్చిందా? నాకు నిన్న 3 మెసేజ్ చేస్తే 3 బ్లాక్ చేసిర్రా నన్ను. వాళ్ళని ఏమన్నావురా మరి? ఏం లేదురా, మీరు అమాయకంగా ఉన్నారని మెసేజ్ పెట్టినా టైపింగ్లో అమ్మాయిలాగా ఉన్నారని మిస్టేక్ పడ్డారా, అందుకనే బ్లాక్ చేసిందిరా. మరి ఇంకిద్దరికి ఏమైందిరా? ఏం లేదురా, మీరు ఏంజల్కి దేవతలు ఉన్నారని పెట్టిన 2 బ్లాక్ చేసిర్రు. ఆమెకు అర్థం కాలేనట్టుంది, అందుకే బ్లాక్ చేసింది. ఇంకో సింగిల్ రాని ఏమన్నదిరా మరి? నేను చేసి టైపింగ్ అర్థం కాక నన్ను బ్లాక్లో పెట్టిందిరా. నీతో అవుతుందిరా, నీతో అవుతుంది. అందుకే ఉన్నొక దాన్ని ఇట్లా వదిలిపెట్టుకోక పీకుతుంది. ఓకేరా, ఇది కరోనా సీజన్, ఎవరు బయటకు వెళ్ళారు,
మంచిగా ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. అట్లా హ్యాపీగా ఛార్జ్ చేసుకునే నాకు మా ఫ్రెండ్ గాని వల్ల ఒక వారం రోజుల తర్వాత ఒక కొత్త డౌట్ క్రియేట్ అయింది. అరే అజయ్, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలిరా, ఒకసారి మన ప్లేస్కి రా. చెప్పురా, ఏమో విషయం మాట్లాడాలను. అరే నేను మోసపోయినారా. ఎందుకురా, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు అమ్మాయి అనుకున్నా కానీ ఆ కన్నగా నన్ను మోసం చేసిండ్రా, ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి. అంటే ఎన్ని రోజులు నీతోని ఛార్జ్ చేసింది వాడేనారా? అవునరా వాడారా, నా ఫీలింగ్స్తో ఆడుకోండు. ఆవురా, వానికి ఫోన్ చేస్తా. అరే ఫోన్ లేపుతలేరా వాడు. అరే నాకెందుకో అనుమానంగా ఉంది, నీతో ఛార్జ్ చేసేది కూడా వాడే అని. జాగ్రత్త. సరేరా, నేను చూసుకుంటా, అంత అది జస్ట్ ఫ్రెండేరా. ఎందుకన్నా మంచిది, నువ్వు ఛార్జ్ చేసే అమ్మాయికి నువ్వు ఫ్రెండో లవరో కనుక్కోరా. అది కూడా ఫేక్ అకౌంట్ అనిపిస్తుంది నాకు. సరేరా. దీనికి ఇప్పుడు ఏమని మెసేజ్ పెడదాం? నేను నీకు ఫ్రెండా లవరా అని పెడదామా? వద్దులే, మెసేజ్ చేసిన వారం రోజులకే లవర్ ఎట్లయితుంది? ఫ్రెండా బ్రదరా అని పెడదాం. లవర్ అంటే లవర్ లాగా ఉందాం, ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ లెక్కనే ఛార్జ్ చేద్దాం, అయిపోతుంది. అరే సందీప్, నేను చెప్పినా కదరా నాకు జస్ట్ ఫ్రెండే అని. అరే ఫ్రెండ్ అన్నదాన్ని మురిసిపోకు, తర్వాత గుద్ద కింద పెద్ద బాంబు పెడుతుంది. డీప మాత్రం పోకు, సరేనా? సరేరా. అలా ఒక 4 days తనని నేను ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశాను. దీనికి ఏమని పెట్టారా మెసేజ్? ఇది నన్ను వదిలేటట్టు లేదు కదరా నాయనా. దీనికి ఏమని చెప్తాం, ఏమని మెసేజ్ చేద్దాం రా దీనికి? తర్వాత రోజు నుండి తను నన్ను ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసింది. ఏమైంది, ఇంకా మెసేజ్ ఇంకా రాలేదు.
రోజు ఈ టైంకు గంట కొడుతున్నాయి కదా, ఏమై ఉంటుంది? అరే అజయ్, ఏమైందిరా అంతలో కూర్చున్నావు? అరే సందీప్, ఏంద్రా ఈ పిల్ల ఇంకా మెసేజ్ చేస్తలేదు? ఎవర్రా? అదేరా ఇన్స్టా పిల్ల. ఎందుకురా అంత డల్గా ఉన్నావు? ఆమె ఫ్రెండే కదరా, ఏమన్నా లవరా అంతగానో ఫీల్ అవుతున్నావు? ఏంది ఇంకా మెసేజ్ రాలేదు? అసలు ఏమైంది దీనికి ఇంకా మెసేజ్ చేస్తలేదు? పోనీ మనమే మెసేజ్ పెడదామా? ఒకసారి పెట్టి చూద్దాం. నా బాధ ఎవరితో షేర్ చేసుకోలేక ఎవరెవరితోనో షేర్ చేసుకుంటున్నా. వీడేంది ఇట్లా వస్తున్నావు? ఓ, నువ్వు కూడా ఆడదామే కదా, అయితే నా ఫీలింగ్స్ నీకు అర్థమైతేలే. ఎందుకే మెసేజ్ చేసలేవు నాకు? నేను నీకు మెసేజ్ చేసాడేంద్రా ఎదవా? నేను బర్రెన్రా, మనిషిని కాదు. మీ ఆడజాతి వల్లనే మా మగ జీతాలు సంగనాకపోతున్నాయి. మా మగ జీతాలతో ఆడుకోనికే ఉన్నాయి మీ ఆడజాతులు. కొంచెం రిప్లై అయ్యే. 3 రోజులు అవుతుంది రిప్లై ఇచ్చి నాకు. కొంచెం రిప్లై. రే, ఇంకోసారి మా ఆడజాతి గురించి మాట్లాడితే ఎగిరితంతా. 3 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది తెలుసా నువ్వు నాకు రిప్లై ఇచ్చి. అడుక్కోవాలా నేను? పాపం వీడేదో ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టుంది. అరే, నేను ఇలా అవని కదరా, ఎన్నిసార్లు చెప్పాలరా నేను నీకు? నాకు రిప్లై ఇస్తే నీకు సొమ్మేమన్నా పోతుందాయే? కొంచెం రిప్లై అయ్యే. రే, కొంచెం నీకు దండం పెడతారా? ఏడికని దుబ్బేరా, నీకు కాలు మొక్తారా? మా మగ జాతులతో ఆడుకోనికే ఉన్నాయే మీ ఆడజాతులు. అరే, నేను ఇలా అవని కదరా, జర నీకు దండం పెడతారా? దుబ్బేరా ఏడికని. నా పానం తినకరా. జర నీకు దండం పెడతానే, ప్లీజే రిప్లై అయ్యే. 3 రోజుల నుంచి తిండి తీకాన ఏం లేదా నాకు. జర ప్లీజే కొంచెం రిప్లై అయ్యే. నీకు కాలు మొక్తానే, జర ప్లీజే ఏమనుకోకు. జర 3 రోజుల నుంచి రిప్లై ఇస్తలేవే, నా పానం కింద మీద అవుతుంది. జర ప్లీజే ఏమనుకోకు. అరే, నువ్వు అన్నం తినకపోతే నా వంతుకు నాకు గడ్డి తినరా, రిప్లై వస్తుంది. జర రిప్లై అయ్యే, జర ఏమనుకోకు ప్లీజ్. ఇస్తావు కదా, జర ప్లీజ్ ఏమనుకోకు సన్నా. వీంతో మనకెందుకు కానీ మనం వీడికి మింగేయడం బెటర్. ఫ్రెండా? అయ్యో సారీ ఫ్రెండ్, మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను, అక్కడ అందరూ చుట్టాలు ఉన్నారు, అందుకే మెసేజ్ చేయలేదు. సో సారీ ఫ్రెండ్, ఐఎమ్ వెరీ సారీ ఫ్రెండ్. ఆ రిప్లై వచ్చినప్పటి నుండి నా పానం నా చేతిలోనే లేదు. ఓయ్ ఫ్రెండ్, నీ నంబర్ ఇస్తావా? దెబ్బ వేసిందిరా. ఆ రోజు నుండి నేను భూమి మీద కాదు, ఆకాశం మీద కాదు,
మధ్యలో తేలిపోతున్నాను. అట్లా సంవత్సరం గడిచిపోయింది. అట్లా సంవత్సరం తర్వాత ఏమైందో తెలియదు, బ్రోకింగ్ గర్ల్ అని ఐడి పెట్టుకొని బ్లాక్ చేసేసింది. అన్ని రకాలుగా ట్రై చేసిన, కాల్స్ మెసేజెస్, ఎవరు కాల్ చేసినా తనే అనుకున్నామని. హలో స్నేహ. హలో సార్, నేను ఐసిఐసి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. మీకు ఏమైనా లోన్ కావాలా సార్? రానా కొడుక రా, నేనే నీకు ఇస్తా లోను. నీ అబ్బా నన్ను బ్లాక్ చేసిన బాధ కంటే నన్ను ఎందుకు బ్లాక్ చేసిందో రీజన్ తెలియకుండా బ్లాక్ చేసిన అనే బాధనే ఎక్కువైపోయింది. చీపుగా చీప్ లిక్కర్ తాగడం అలవాటు అయిపోయింది. కొద్దిగా తాగడానికి బానిస అయిపోయినా. ఆ స్ట్రెస్తో నాకేం అర్థం కాలేదు, పిచ్చోని అయిపోయినా. ఒకటే ఆలోచించుకుంటూ కూర్చున్నా, నాకేం అర్థం కాలేదు, ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. ఎక్కడెక్కడనో ఉన్నా, ఎక్కడెక్కడనో తిరుగుతున్నా. పిచ్చి లేచిపోయింది, తాగడం ఇంకా ఎక్కువ అయిపోయింది. స్నేహ, రోజు రోజు కోపం పెరిగిపోతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒంటరి వాడిని అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఒకరోజు మా అన్నకు విషయం తెలిసింది. ఆ రోజు నా గురించి ఒక మాట అన్నాడు. అరే అజియా, ఏ పిల్లని లవ్ చేసినావురా? అది పిల్లని కాదన్నా, ఇది కొట్టేసి పడేద్దామని దాచిపెడుతున్నా, అందుకే జర. అరే నేను కూడా నీ స్టేజ్ నుంచే వచ్చిండ్రా. దీపం మాత్రం అసలు పోకు, ఎవరిని నమ్మకు. నాకున్నది నువ్వు ఒకనివే. సో అర్థమైందా? మా అన్న నా గురించి మంచి చెప్పినా నాకు అర్థమైంది, కానీ నేను అయినా మారలేదు. తర్వాత మా అన్న నా గురించి కాకుండా వేరే వాళ్ళ గురించి మాట్లాడాడు. అరే అజియా, అరే అజియా, ఆ పిల్ల కోసం ఏడుస్తున్నావారా? ఆ పిల్ల కోసం మంది తాగుతున్నావారా? నాకనే ఎక్కువనారా ఆ పిల్ల? ఆ లంజ దానికోసం ఏడుస్తున్నావారా? ఆ లంజ దానికోసం ఏడుస్తున్నావారా? ఆ లంజ దానికోసం ఏడుస్తున్నావారా? ఆ లంజ దానికోసం ఏడుస్తున్నావారా? అన్నవే బతికాను, లేకపోతే మా అన్న మీద చేసుకున్నా. పాపం అనిపించింది, ఎందుకంటే అమాయకుడు కదా. తర్వాత నా చేతి మీద దాని టాటూ పడ్డది. ఎప్పటికైనా రిప్లై వస్తుందని బ్లాక్ చేసినా సరే తన ఐడికి నేను మెసేజ్ చేసేవాడిని. వచ్చాయి రిప్లైలు కాదు, నా కళ్ళలో నుంచి దిగు.
అట్లా 7 నెలలు గడిచిపోయినాయి. ఆ 7 నెలల తర్వాత నాకు ఒక నిజం తెలిసింది. ఆ నిజం తెలిసేదాకా తెలియదు అది అబద్ధం అని. అరే అజయ్, నేను మోసపోయినారా? కోలెత్తుకోయటం లెక్క కనిపిస్తున్నా అంటా అట్లా వస్తున్నావు. రే మామ, నా పొలంలో మొలకలు వచ్చారా? అరే ఇంకా మర్చిపోలే దాని గురించి, ఇంకా అది ఆలోచిస్తున్నావా? సరే సరే కానీ ఇప్పుడు అజయ్ గారు మన ఇద్దరిని ఎందుకు రమ్మన్నంటే ఇక్కడికి? ఏమోరా, నాకు కూడా తెలియదు. అగో వస్తుంది కదరా వాడే. నన్నే మోసం చేస్తారు. అరే అజయ్, ఏం చేస్తున్నావురా? ఎందుకు కొడుతున్నారా వాడిని? ఏయ్ నువ్వు ఊకోరా బై. నన్నే మోసం చేస్తావరా బ్యాంకులోడే? ఏం మోసం చేసింది? ఏం మోసం చేసింది? ఏం చేసినావా? ఏ రేట్లెట్ ఏరియా నుంచి తెచ్చి మోసం చేసినావు నన్ను? ఏ రేట్లెట్ ఏరియా నుంచి తెచ్చి మోసం చేసినావు నువ్వు? నా సంవత్సరం నుంచి ఏడికని పట్టుకొచ్చి మోసం చేసినావు వద్దని? అరే నేను రెడ్లేల నుంచి మోసం చేయాలంటే 2 రోజులైనా లేదా వారం రోజులైనా మోసం చేస్తుంటే, సంవత్సరం నుంచి ఎవరా నేను మోసం చేసేది? వాడు అట్లా అనగానే నా మైండ్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. అయినా నన్ను మోసం చేసానికి వానికి ఏం అవసరం?
ఆ రెడ్ లైట్ ఏరియా నుంచి తెచ్చి మోసం చేయడం వానికేం అవసరం? దానివల్ల వానికేం ఉపయోగం అని నాకు ఒక డౌట్ వచ్చింది. వాడు చెప్పింది కూడా నిజమే అని అనిపించింది. నాకేం అర్థం కాలేదు. స్ట్రెస్ అయిపోయింది. వాడు చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉందని అర్థమైపోయింది. తర్వాత వాడిని అనవసరంగా కొట్టినాను అనిపించింది. అరే బ్లడ్ కారుతున్నట్టుంది కదా. వాడిని చూస్తే పాపం అనిపించింది. అనవసరంగా కొట్టినాను అనిపించింది. ఎంతైనా వాడు నా ఫ్రెండ్ కదా, నా మాత్రం ఫీల్ ఉంటుంది. రే ఇట్రా, నేనేం కొట్టగానే దా. ఆడ ముందడు కూర్చో. నొప్పి ఉందా? సారీ, ఏమనుకో. తక్కువైతే ఏం కాదు, వెళ్ళిపో. అట్లా ఒక లూప్లో ఉండిపోయినా. నన్ను ఎందుకు బ్లాక్ చేసిందనే బాధ కంటే నాకు ఏ రీజన్ చెప్పకుండా బ్లాక్ చేసిందనే బాధనే ఎక్కువ అయిపోయింది. నాకేం అర్థం కాలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. నా బాధ షేర్ చేసుకుందామన్నా ఎవరికి అర్థం కాదు. అలానే నా బాధ నా లోపలనే దాచుకుంది. నా లోపలనే కుమిలి ఏడుస్తూ బతికేస్తున్నాను. రే సందీప్, నువ్వు చెప్పింది నిజమేరా. లవ్లో డీప్గా పోకున్నావు కానీ నేను అనవసరంగా పోయినారా. అరే నువ్వు చెప్పింది నిజమేరా, లవ్లో మాత్రం డీప్ పోవద్దు. ఆమె అప్పటి నుంచి ఫ్రెండ్ అనే అన్నావు కదరా. అరే ఫ్రెండ్ అనే అనుకున్నారా నేను కూడా, కానీ అది ఫ్రెండ్ నుంచి లవ్లో ఎట్లా మారిపోయింది ఇంకేం అర్థమవుతలేరా. ఒకసారి నీ ఫోన్ ఇరా. హలో, అరే మా పిల్లకి పెళ్ళి ఫిక్స్ అయిందంటరా. ఇంకా 1 yearలో పెళ్ళి చేసిస్తారంట. నేను ఎట్లకైనా మా పిల్లలు ఊరికి పోవాలరా. ఎవర్రా మీ పిల్లది? కాకినాడనా? అంత దూరం పోతే మీ అన్నేం కావాలి? ఏమోరా తెలియదు. 600 కిలోమీటర్లురా. 600 కిలోమీటర్లు ఏమో కానీ నాకు 6 కిలోమీటర్లే కానీ అనిపించిందిరా. కానీ మా పిల్లల ఇంటికి మాత్రం నేను కష్టంగా పోవాలరా. వాళ్ళ ఇంట్లో కనీసం ఒక సంవత్సరం టైం అని అడుగుతారా, ఎట్లా అట్లా సెట్ అవుతారని. మా పిల్లని పెళ్లి చేసుకోవాలా, కనీసం వాళ్ళ ఇంట్లో ఒప్పించాను నేను పెళ్లి చేసుకోవట్రా. కానీ ఒక్క విషయం రా, నేను అడిగిపోతే మాత్రం
కానీ అప్పుడప్పుడు ఒకసారి మా అన్న దగ్గర పోయి అప్పుడప్పుడు కలుస్తున్నాంట. నేను వస్తానో రానో తెలియదు. అర్థమవుతుందా? సరేనా, బాయ్. సారీరా, సారీ. ఓకే మామ, వస్తా నేను వస్తా. మా అన్నని మాత్రం కొంచెం బాగా చూసుకుంటాం సరేనా? నా బాధ నేను తాగే కోడలికి తప్ప ఎవరికి అర్థం కాదు. దానికి బానిస అయిపోయింది. నా మైండ్లో 2 క్వశ్చన్లు మిగిలిపోయినాయి. ఒకటి, నా పిల్ల కోసం వెళ్ళిపోవాలా, లేదంటే చిన్నప్పటి నుంచి నన్ను ప్రేమ చూసుకున్న మా అన్న కోసం వెళ్ళిపోవాలా అనే ఆలోచనలే ఉండిపోయినా. ఈ రెండిట్లో నేను ఒకటే ఆప్షన్ నిర్ణయించుకున్నా, ఇంట్లోకే వెళ్ళిపోదామని. కానీ లోపల ఎక్కడో చిన్న బాధ, మా అన్న ఏమైపోతుందా అని. అంతే. కానీ ఈ 2 ఆప్షన్ల కంటే నేను 3వ ఆప్షన్ ఎంచుకుందాం అనుకున్నాను, చచ్చిపోదామని. కానీ అది మన వల్ల కాదు. ఇట్లనే మనసులో కుమిలి ఏడ్చిన బాధ నా లోపలే దాచుకోవాలి. అదే నేను ఎంచుకున్నాను. నా కథ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడి నుంచే నా ప్రయాణం మొదలైంది.
ఆ పిల్ల కోసం పోతున్నావారా? ఏడికి లేదు, ఇంట్లోకే వెళ్ళిపోతున్నా. ఆ పిల్ల కోసం పోతున్నావారా? అవును. ఇంట్లో ప్రేమ కన్నా బయట ప్రేమనే ఎక్కువ అయిపోయిందారా నీకు? మళ్ళొస్తావారా? నేను వస్తానో రానో నాకు తెలియదు, నువ్వు మాత్రం మంచిగా ఉండు. ఇప్పుడు ఆ పిల్ల కోసం పోతున్నావు, మళ్ళొస్తావారా? నేను వస్తానో రానో నాకు తెలియదు, నువ్వు మాత్రం మంచిగా ఉండు. నీ అవసరం తీరిపోయింది, నా బతికేందో నేను బతుకుతాను. నేను బయట నేను ప్రశాంతంగా బతుకుతా బయట పోయి. ఆ పిల్ల కోసం పోతే నేను చచ్చిపోతారా రే? సినిమా డైలాగులు కొట్టకు. సస్తావా? నిజంగా చస్తావా? చావు. మనం ప్రేమించిన వాళ్ళు మన కళ్ళ ముందర గడిచిపోతే ఆ బాధ ఎట్లుంటుందో ఇప్పుడు కదా నీకు తర్వాత తెలుస్తుంది. పోవాలా వద్దా? 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 పోవాలా వద్దా?
చావు. వద్దా? పోవాలా 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 వద్దా? దేవుడు ఎప్పుడు మనకు 2 జీవితాలు ఇవ్వడు, ఒకటే జీవితం ఇస్తాడు. ఆ జీవితంలో ఆ మనిషి నిలబెట్టుకున్నాడా పడగొట్టుకున్నాడా అనేది ఆ మనిషి చేతిలో ఉంటుంది. కానీ దేవుడు 2 ఛాన్సులు ఇస్తే 2వ ఛాన్స్కు మనం అందరం జాగ్రత్త పడతాం కాబట్టి దేవుడు 2 ఛాన్సులు ఇవ్వడు. ఒకవేళ మంచోడికి 2 ఛాన్సులు ఇస్తే వాడు దేనికైనా ఉపయోగపడతాడని ఇస్తాడు. అదే చెడ్డ వాళ్ళకైతే ఆ జీవితం మళ్ళీ వాడు నాశనం చేసుకుంటాడు. కానీ దేవుడు మంచోడికి ఇంకొక ఛాన్స్ ఇస్తే వాడు ఏదో ఒక ధర్మం వైపు నిలబడతాడు. కానీ దేవుడు మనకు 2 ఛాన్సులు ఒకేసారి ఇవ్వడు కదా. దేవుడు 2వ ఛాన్స్ ఇవ్వాలంటే వాడు మంచి పని అనేది చేసి ఉండాలి, లేదా కష్టం సుఖం బాధ ఏమి అనుభవించకుండా చావనన్నా చావాలి. అలా అయితేనే దేవుడు 2వ ఛాన్స్ ఇస్తాడు. కానీ మనిషి చచ్చే ముందు అన్ని కళ్ళ ముందు కనిపిస్తాయి అంటారు కదా, అది ఇదేనేమో. నా జీవితం అన్ని రీసైకిల్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను బతకాలన్నా నాకు ఆప్షన్ లేదు, ఎందుకంటే నేను నా లవర్ కోసం వెళ్ళాలా, నన్ను ప్రేమ చూసుకున్న మా అన్న కోసం ఉండాలా అని. ఒకవేళ 2వ ఛాన్స్ ఇస్తే మాత్రం నేను ఏదో ఒక డెసిషన్ తీసుకునేవాడిని. కానీ దేవుడు మనకు 2 సార్లు ఛాన్స్ ఇవ్వడు కదా. కానీ దేవుడు మనకు కన్నించి 2వ ఛాన్స్ ఇస్తే